హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ప్రోటీన్ రైస్ ఎలా చేసుకోవాలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా చూపిస్తున్నాను. చూడండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోక్కర్లేదు. అలాగే ఒక 4 తేజ్పత్తా, లవంగ్, ఇలాచి, దాల్చిని ఇవన్నీ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక చక్కగా అవి ఫ్రై అయ్యాయి అనేసరికి ఇంకా ఆనియన్ని, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి అనేసరికి ఇంకా టమాటో వేసేసుకుందాం. నేను 2 టమాటోలు తీసుకున్నానండి. ఇలా అయితే పిల్లలు చక్కగా తింటారండి, ఎందుకంటే కూరలు అవి పిల్లలు తినరు కదండి వెజిటేబుల్స్, అందుకని ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు, బీన్స్ ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని చక్కగా కడిగేసి వేసేసుకుంటున్నా. ఇవి కూడా కలిపేసుకుందాం. కలిపాక మళ్ళీ ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నాం కదండి, చిన్న చిన్నగా మొలకలు వచ్చాయన్నమాట. పెసలు, చెన, అలాగే కాబూలి చెన కూడా అన్నీ కలిపి వేసేస్తున్నాం. ఎక్కువే వేస్తున్నాము. రైస్ తక్కువ ఉండాలి, ఈ చెన ఇవి ఎక్కువ ఉండాలంట. చాలా టేస్టీగా ఉంటుంది, మా మమ్మీ చెప్పారు. అందుకని ఈ రెసిపీ ఈరోజు నేను ట్రై చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపేసుకోవాలి. అలాగే మీకు కావాలనుకుంటే ధనియా పౌడర్ కూడా వేసుకోండి, లేదంటే లేదు, అవసరం లేదు, కావాలనుకుంటే వేసుకోండి. అలాగే రైస్ వేసేసుకుంటున్నా. ఇప్పుడు రైస్ కూడా కాసేపు మొత్తం కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిపోవాలి. అలాగే ఇప్పుడు తగినంత వాటర్ వేసేసుకుందామండి. 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ అండి. నేను ఎప్పుడూ అలాగే రైస్లో వేసుకుంటాను, అలా అయితే కరెక్ట్గా రైస్ కుక్ అవుతుంది. అలాగే లాస్ట్లో కొంచెం ధనియా పత్తా వేసేసి క్యాప్ పెట్టేసుకుందాం. మీరు కావాలనుకుంటే టేస్ట్ కోసం గీ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. 2 విజిల్స్ వచ్చాయంటే చాలండి, చక్కగా కుక్ అయిపోతుంది. సూపర్గా ఉంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి, మీకు కూడా నచ్చుతుంది. మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకి కూడా చాలా హెల్తీ ఫుడ్ కదండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.